Hi everyone, good morning. Welcome to Avis Academy. హాయ్ ఎవ్రీవన్, నా పేరు అవినాష్ రెడ్డి తిప్పర్తి. ఈరోజు నా జర్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాట్ జస్ట్ యాజ్ అ టెక్ ప్రొఫెషనల్, బట్ యాజ్ సమ్ వన్ హూ కేమ్ ఫ్రమ్ వెరీ బేసిక్ బిగినింగ్స్ అండ్ నెవర్ స్టాప్డ్ మూవింగ్ ఫార్వర్డ్. నేను పుట్టింది రాయపర్తి, పరకాల దగ్గర ఒక చిన్న విలేజ్లో. నా స్కూలింగ్ అంతా లోకల్ ఏరియాలోనే జరిగింది. ఇంటర్మీడియట్ వరంగల్లో చేశాను, అది కూడా తెలుగు మీడియంలో. సో నా ఫౌండేషన్ అంతా సింపుల్ సరౌండింగ్స్లో నా నేటివ్ లాంగ్వేజ్లోనే జరిగింది. దెన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో వాగీశ్వరి కాలేజ్ కరీంనగర్లో కంప్లీట్ చేశాను. బట్ లైఫ్ వాజంట్ ఈజీ. 2010లో రెసిజన్, జాబ్స్ లేవు. హైదరాబాద్ వచ్చాను. సర్వైవల్ కోసము ఒక కాల్ సెంటర్లో 4,500 రూపీస్ కోసము జాబ్ అయితే కంటిన్యూ చేశాను. అండ్ అందరిలాగానే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్టేట్ లెవెల్ వరకు కూడా ఆడాను. బట్ ఫ్యామిలీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల క్రికెట్ వదిలేసి ఫ్యూచర్ మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఓకే, మన ఆఫీస్ అయితే వచ్చింది, లెట్స్ స్టెప్ అవుట్. దెన్ ఆఫ్టర్ నేను బెంగళూరుకి మూవ్ అయ్యాను. ఒక 5-స్టార్ హోటల్లో వైఫై ఎక్స్పర్ట్ లాగా జాయిన్ అయ్యాను. ఎవరైనా కస్టమర్కి ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడము. ఇది చాలా చిన్న జాబ్, బట్ ఎవ్రీ జాబ్ యాడ్ సమ్ వెయిటేజ్ టు యువర్ ప్రొఫైల్. అక్కడ సేవింగ్స్ అన్నీ తీసుకొని వరంగల్కి వచ్చి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లాగా బిజినెస్ స్టార్ట్ చేశాను. బట్ ఇట్ డిడెంట్ వెంట్ వెల్ అండ్ లాస్ట్కి ఒక చిన్న ఇంటర్నెట్ కేఫ్ లాగా ఆ బిజినెస్ని ఎండ్ చేశాను. ఎనీ డే మన యాటిట్యూడ్ అయితే నెవర్ గివ్ అప్. మళ్ళీ జాబ్ కోసం హైదరాబాద్ అయితే వచ్చేసాను. బట్ ఎనీ డే జాబ్ రావడం అనేది అంత ఈజీ కాదుగా. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఒక టైంలో మా ఫ్రెండ్స్ రామ్ అండ్ ప్రవీణ్ నాకు షెల్టర్ కూడా ఇచ్చారు. అండ్ ఒక 3 మంత్స్ తర్వాత నాకు ఒక దుబాయ్ బేస్డ్ కంపెనీలో జాబ్ వచ్చింది. బట్ అక్కడ ఎక్కువ రోజులు జాబ్ చేయలేకపోయాను. ఐ వాజ్ నాట్ రైట్ ఫిట్ దేర్. లేటర్ సిస్టమ్స్ ఆఫ్ టెక్నాలజీస్ అనే ఆర్గనైజేషన్లో విండోస్ అండ్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్గా అయితే జాయిన్ అయ్యాను. దాట్ యాక్చువల్లీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. దేర్ నాకు లాట్ ఆఫ్ సర్వీసెస్ పైన వర్క్ చేయడానికైతే స్కోప్ దొరికింది. సో నాకు ఆప్షన్ ఇచ్చిన మారుతి కానీ, శ్రీధర్ కానీ, కృష్ణ కాసిపట్టక్ కానీ ఐ సిన్సియర్లీ థ్యాంక్ టు గైడ్ మీ టు క్లౌడ్ ప్లాట్ఫామ్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద ఆఫీస్. దెన్ ఐ రియలైజ్ మై రియల్ ప్యాషన్, టీచింగ్. అయితే ఇది స్టార్ట్ అయింది చాలా చిన్నగా. సో మా ఫ్రెండ్ సాయన్న అని తను అడిగాడు, అవినాష్ మా ఫ్రెండ్స్ని AWS పైన ట్రైన్ చేస్తావా అని చెప్పి. సో దెన్ ఐ సెడ్ ఎస్. అండ్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ నేను వాళ్ళని ట్రైన్ చేయడం స్టార్ట్ చేశాను. నా ట్రైనింగ్ మెథడ్ వాళ్ళకి నచ్చింది. దెన్ వాళ్ళు రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇది నేను మీకు తప్పకుండా చెప్పాలి. సో నేను హైదరాబాద్లో ఫేమస్ వన్ ఆఫ్ ది టెక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ బ్యాచ్లో ఓన్లీ 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్, బట్ ఐ నెవర్ గివ్ అప్. సో లేటర్ ఐ వాజ్ వన్ ఆఫ్ ది క్రౌడ్ పుల్లర్ ఫర్ దెమ్. సో లాట్ ఆఫ్ అవర్ స్పెండ్ చేసి నేను AWS మెటీరియల్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ నా వే ఆఫ్ డెలివరీ ఎలా ఉంటుంది అని అంటే, అది ఎంత కాంప్లెక్స్ టాపిక్ అయినా కూడా దాన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్కి కన్వర్ట్ చేసి ఈజీగా అర్థమయ్యేలా డెలివరీ చేస్తాను. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఫండమెంటల్స్ ప్రాపర్గా ఉన్నాయి అని చెప్పానంటే మీరు ఎంత కాంప్లెక్స్ టాపిక్నైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని. అలా ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఒక టైంలో చాలా ఫేమస్ అయ్యి అమీర్పేటలో ఉన్న ప్రతి జిరాక్స్ సెంటర్లో అవినాష్ రెడ్డి మెటీరియల్ అని చెప్పేసి దొరికేది. 4 స్టూడెంట్స్ నుంచి 1000 స్టూడెంట్స్ వరకు ఇది పాసిబుల్ అయ్యింది అని చెప్పానంటే డెడికేషన్, బిలీఫ్ అండ్ లవ్ ఫర్ టీచింగ్. నా స్టూడెంట్స్ ఇప్పుడు టాప్ MNCలలో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, లీడ్స్గా. అండ్ ఇంకా కొంతమంది AWSలో అకౌంట్ మేనేజర్గా కూడా వర్క్ చేస్తున్నారు. నాకు రియల్ సాటిస్ఫాక్షన్ ఏంటి అని చెప్పానంటే వాళ్ళ జాబ్ టైటిల్స్ కాదు, వాళ్ళు చూపించే రెస్పెక్ట్ అండ్ వాళ్ళు పంపించే మెసేజ్, అవినాష్ మీ క్లాస్ నా లైఫ్ చేంజ్ చేసింది అని చెప్పి. ఆ కనెక్షన్, ఆ రెస్పెక్ట్, ఇవి మాత్రమే నన్ను 100% డెడికేషన్తో క్లాస్ డెలివరీ చేయడానికి మోటివేట్ చేస్తున్నాయి. తర్వాత 2 years ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను. దెన్ ఎలాంటిలో వర్క్ చేస్తూ ప్యారలల్గా నా ఓన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేస్తున్నాను. ఈరోజు నేను ఒక టెక్ స్పెషలిస్ట్ మాత్రమే కాదు, ఒక AWS కమ్యూనిటీ బిల్డర్, ఒక డాకర్ క్యాప్టెన్, అబోవ్ ఆల్ నేను ఒక బిలీవర్. హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ మీరు కోరుకున్న పొజిషన్కి తీసుకెళ్తుంది అని చెప్పి నమ్మే బిలీవర్ని. ఇది నా స్టోరీ.
ఈ స్టోరీతో ఒక పర్సన్ని ఇన్స్పైర్ చేసినా కానీ నా స్టోరీ షేర్ చేసినందుకు వర్త్ ఉంటుంది. ఇది నా సక్సెస్ మాత్రమే కాదు, ఇట్స్ అ సక్సెస్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ హూ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ వర్క్డ్ హార్డ్ టు రీచ్ దేర్ గోల్స్. థ్యాంక్ యూ.